Hello, I'm Dr. Praveena Kommidi, ex-professor and dean, an entrepreneur. I'm a business coach and a financial strategist. Today, Lavanyato interviewలో మీ అందరితో మాట్లాడడానికి చూస్తున్నాను. It's a Women's Day special, so stay tuned. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ లావణ్య గూడూరు. సమాజ నిర్మాణానికి అభ్యున్నతికి స్త్రీ పురోగతి చాలా చాలా అవసరం. మరి ఈ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్న స్త్రీమూర్తులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మరి ఈ వారం మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. మరి ఆ విశేషాలు ఏంటో, ఆ ఇన్స్పైరింగ్ మెసేజెస్ ఏంటో స్టే ట్యూన్డ్. హలో ప్రవీణ గారు, ఎలా ఉన్నారండి? వెరీ గుడ్ లావణ్య, హౌ ఆర్ యూ? వెరీ గుడ్. సో మా వ్యూవర్స్కి ప్రామిస్ చేసినట్టు ఇవాళ మనతో పాటు డాక్టర్ ప్రవీణ కోమిడి గారు ఉన్నారు. షీ ఈజ్ అ డీన్, ఎక్స్ ప్రొఫెసర్, ఫైనాన్షియల్ స్పెషలిస్ట్ అండ్ అలాగే గ్రేట్ ఆంటర్ప్రెనర్. సో ఈవిడతో మాట్లాడి వాళ్ళ చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి. ఏంటి, కాఫీ ప్రిపేర్ చేసేస్తున్నట్టున్నారు? వద్దా? ఓ, ఐ లవ్ కాఫీ. యా, డూ యూ లైక్ ఇట్ స్ట్రాంగ్? యా, కొంచెం స్ట్రాంగ్. సో యా, సో మరి ఇవాళ ఆవిడతో మాట్లాడి మనం చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే షీ ఈజ్ అ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ లేడీ. ఆవిడ 20 yearsగా టీచింగ్ మీద ప్యాషన్తో అండ్ ఇంకా ఇంకా ఎన్నో మనకి ఆవిడ అనుభవాలు కూడా వాడు పంచుకోబోతున్నారు. సో మరి అదేంటో ఈ కాఫీ ప్రిపేర్ అయిపోయే లోపల తెలుసుకుందాం. సో ముందుగా మనము ఆవిడ రూట్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ప్రవీణ గారు, అసలు మీకు స్టడీస్ మీద ఈ ఇంట్రెస్ట్ అంతా ఎలా స్టార్ట్ అయిందండి? ఎలా స్టార్ట్ అయింది అంటే, చిన్నప్పుడు స్కూల్లో రైట్, మాకు బ్యాడ్జెస్ ఇచ్చేవాళ్ళు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్. ఓకే. ఆ బ్యాడ్జ్ రాని రోజులు చాలా కోపం వచ్చేది. లిటరల్ గా ఎవరికైనా వస్తే మనం బ్యాడ్జ్ తీసి వాళ్ళకి ఇవ్వాలి. అలాంటిది నాకు అస్సలు నచ్చవు. సో అలా, సో ఆ బ్యాడ్జ్ ఎప్పుడు మనతో ఉండాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. అంటే యూజువల్గా చదువు అంటే చిన్నప్పుడు కొంచెం భయం ఉండేది. మీకు బ్యాడ్జ్ల వల్ల చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే బేసిక్గానే మీ ఫ్యామిలీలో కొంచెం వాళ్ళు ఎవరైనా బాగా చదివే వాళ్ళు, ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఉన్నారా? డెఫినెట్గా ఉన్నారు. చదువు గురించి ఇన్స్పిరేషన్ అంటే మా చిచ్చా అని చెప్పాలి. ఓకే. సో మా పిన్ని వాళ్ళ మామ్ సిస్టర్స్ హస్బెండ్. ఓకే. సో హీ ఈజ్ అసలు చదువు కోసమే పుట్టారా అన్నట్టు ఉంటారు. సో హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే. సో మాకు బాగా కనెక్షన్స్, అలా మాట్లాడుకుంటూ హీ యూస్ టు, ఐ డోంట్ నో వాట్ హీ యూస్ టు టెల్ మీ, బట్ అలా తనని చూసి ఓకే, ఇలా బాగా చదువుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి, ఇక్కడ చుట్టుపక్కల అందరిలాగా ఉండకూడదు, మేము ఒక పల్లెటూరు, సో ఇక్కడ నుంచి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే చదువు ఒకటే కదా ఇండియాలో. ట్రూ ట్రూ. సో అలా. సో మీ ప్రాపర్ ఎక్కడండి ఇండియాలో? కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే. యా, రుద్రారం అని ఒక చాలా చిన్న కుగ్రామం అనుకోవచ్చు. ఓకే. సో మొత్తానికి తెలంగాణ పోరుబిడ్డ అంటారు. పక్కా. సో మరి కాఫీ అయిపోయే లోపల మీకు ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి. సో మనం సోఫా దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే. సో ప్రవీణ గారు, సో ఇందాక మీరు అంటే తెలంగాణ బిడ్డ అని చెప్పారు. సో బాగుంది. సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొన్న ఒడిదొడుకులు ఏదన్నా, అంటే మిమ్మల్ని మీరు బాగా పుష్ చేసుకోవాల్సి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాగా పుష్ చేసుకోవాలి అంటే, ఓకే, మేము రైట్ ఆఫ్టర్ September 11th వచ్చాం. ఓ, 9/11. Yes. సో 9/11 అయింది. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ నో జాబ్స్ అసలు లేకుండే. కానీ H1 స్టాంపింగ్ అయిపోయింది. అక్కడ కంపెనీ సెడ్ లైక్ జాబ్ మానేయాలి, మేము ఫుల్ టైం ట్రైనింగ్ ఇస్తాము అలా అని. నాకు ఇంట్లో కూర్చోవాలి అని అంటే నాతోటి కాదు. ఐ హ్యావ్ టు బి వెరీ ప్రొడక్టివ్. అది చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. సో లైక్ ఓకే, H1 స్టాంపింగ్ అయింది, లెట్స్ గో, చూద్దాం ఏమవుతుందో, నచ్చకపోతే అది మన కంట్రీ కాదు, విల్ కమ్ బ్యాక్ అన్నట్టుగా వచ్చేసాం. ఓకే. సో దెర్ వేర్ నో జాబ్స్ వాట్సోఎవర్. ఓకే. ఎందుకు H1 మనకి 6 years కదా, 6 years ఎందుకు వేస్ట్ చేయడము, లెట్స్ గో బ్యాక్ టు స్కూల్. ఓకే. సో ఐ హ్యాడ్ మాస్టర్స్ ఆల్రెడీ ఫ్రమ్ ఇండియా. ఓకే. అట్లని మళ్ళీ డబ్బులు కట్టి చదవాల్సిన అవసరం ఏం లేదు కదా, మనకు కావాల్సినంత చదువు ఆల్రెడీ ఉంది. యా. సో అక్కడ అలబామాలో కజిన్ ఉండేవారు, సో అక్కడికి వెళ్ళాము. సో అక్కడ ఉన్న 2 యూనివర్సిటీస్కి వెళ్ళి ప్రొఫెసర్స్తో మాట్లాడి, ఇట్లా చదవాలనుకుంటున్నాను నేను, మై హ్యావ్ ఎన్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, కానీ ఫిజిక్స్ చదవచ్చు, కంప్యూటర్ సైన్స్ చదవచ్చు, ఎలక్ట్రానిక్స్ చదవచ్చు, ఇందులో ఫండింగ్ ఉంది, చూసుకుంటే ఫిజిక్స్లో ఫండింగ్ ఉంది. ఓకే. సో అలా ఫిజిక్స్ PhD జాయిన్ అయ్యాను. ఓకే. సో అలా కంటిన్యూ అయింది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ మనకి స్టూడెంట్ లాగా వర్క్ చేసి వాళ్ళన్నీ ఇట్ వాస్ కంప్లీట్లీ పేడ్ బై ద స్కూల్. ఓకే. బట్ మనకి ఖర్చులు ఉంటాయి కదా. డెఫినెట్లీ. సో మాల్లో వర్క్ చేసేవాళ్ళం. ఓకే. సో మాల్లో మీరు చూసుంటే ఇట్లా చిన్న జ్యువెలరీ స్టోర్స్ ఉంటాయి, చిన్న అక్కడ వర్క్ చేసేవాళ్ళం. వావ్. యా. సో వి డిడ్ దాట్ అండ్ దెన్ చదువుకొని తర్వాత
జాబ్ వచ్చేటప్పుడు ఆ ప్లేస్ చాలా నచ్చేసింది. చాలా చిన్న ప్లేస్, మేము అలబామాలో ఉండేవాళ్ళం. ఆ చిన్న ప్లేస్లో ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్, కానీ ఇట్స్ ఎ నాసా సెంటర్, రెడ్స్టోన్ ఆర్సెనల్ ఉంటుంది. సో అన్ని జాబ్స్ సిటిజన్స్కే. ఓకే. సో బీయింగ్ దాట్ ఇట్స్ ఎ ఛాలెంజ్. బట్ ఊరు ఆ ప్లేస్ ఎంత బాగా అలవాటైపోయిందంటే, అండ్ మా హస్బెండ్కి బాగా బిజినెసెస్ సెట్ అయిపోయాయి. హీ హ్యాడ్ గ్యాస్ స్టేషన్స్ అండ్ స్టఫ్. సో అక్కడ నుంచి మూవ్ అవ్వడం అనేది ఇట్స్ వాజ్ నాట్ అన్ ఆప్షన్. వి నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఓకే. సో జాబ్ కావాలి, ఎట్లా వస్తుంది అట్లాంటి ప్లేస్లో? సో నెట్వర్కింగ్. ఓకే. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దాట్. ఓకే, ఎవ్రీవేర్ ఐ గో అప్లికేషన్ పెట్టడమే కాకుండా ఐ యూస్ టు మేక్ ష్యూర్ దే నో మై ఫేస్, దే నో మై బ్యాక్గ్రౌండ్, అండ్ దెన్ మై ఇంట్రెస్ట్ ఇన్ దట్ కాలేజ్. అట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్కి, కాలేజ్కి వెళ్ళి మాట్లాడితే ఒక టెక్నికల్ కాలేజ్, మన దగ్గర పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయా, అలా ఇక్కడ టెక్నికల్ కాలేజెస్ ఉంటాయి. ఓకే. సో ఆ టెక్నికల్ కాలేజ్లో నా ఫస్ట్ జాబ్. వండర్ఫుల్. సో మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్, అంటే ఇండియాలో చదువులకి ఇక్కడ చదువుకి ఎలాగో డిఫరెన్స్ ఉంటుంది. కల్చర్ అయితే ఐ థింక్ డ్రాస్టిక్ చేంజ్ అది. సో ఈ కల్చర్ చేంజ్ని ఇవన్నీ మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే కావాలని వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ వి జస్ట్ టేక్ ఇట్ కదా. కల్చరల్ షాక్స్ అంటే ఆఫ్ కోర్స్ చాలా ఉండేవి. ఒక చిన్న జోక్ ఏంటంటే, మాల్లో వర్క్ చేసేవాళ్ళం కదా, అందరూ వచ్చిన వాళ్ళందరితో కబుర్లు చెప్పడం అది బాగా అలవాటు. ఆమె సోషల్ యానిమల్, అందరితో మాట్లాడుతూ ఉంటాను. మాకు అది కనిపించేస్తుంది. సో ఒక అమ్మాయి వచ్చి అడుగుతుంది, ఏంటి మీరు అమెరికాకి వస్తున్నప్పుడు బట్టలు చెప్పులు కొనుక్కొని వచ్చారా? అప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ లేవు, రైట్? దిస్ వాస్ ఎర్లీ 2000s. సో దే డోంట్ నో వాట్ ఈస్ ఇండియా లైక్. సో వాళ్ళు అడిగితే అసలు నాకు ఎంత నవ్వు వచ్చిందో అనిపించింది. ఓకే, మనకే వేరే కంట్రీ గురించి కాదు, ఇక్కడ వాళ్ళకి కూడా మన కంట్రీ గురించి తెలియదు. సో ఇప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, ఎవ్రీబడి నోస్ వాట్. ఇప్పుడు ఇండియా ఇస్ ఆల్మోస్ట్ యువర్ ఇన్ యూఎస్ అనిపిస్తుంది, ఎందుకంటే మన కల్చర్ కూడా రైట్ అప్పటికి కూడా. బట్ అప్పుడు తెలియదు అంతే అందరికి. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఎవ్రీబడి నోస్ దాట్ అన్ని లెవెల్స్ ఉంటాయి అన్నది వాళ్ళకు అర్థమవుతుంది. కానీ మళ్ళీ అనుకున్నా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, బాగా మాట్లాడుతున్నావే, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నావా, అక్కడ నేర్చుకున్నా? వాళ్ళకి తెలియదు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది మనకి అని చెప్పి. సో that was beautiful to kind of see and understand the society here. ఇక్కడ కూడా అంటే మనం ఫర్ గ్రాంటెడ్ ఉంటాయి, రైట్? అమెరికాలో అలా కాదు, ఎవ్రీ లెవెల్ ఎవ్రీవేర్. ఏది మనం ప్రోటోటైప్ చేయలేము అన్నది బాగా డైజెస్ట్ అయింది యాజ్ ఐ వెంట్. సో ప్రతి చోట ఎదురు దెబ్బ అనేది ఉంటుంది, ఏది కేక్ ఆఫ్ కాదు అని మాత్రం క్లియర్ గా అర్థమైపోయింది అంటారు. డెఫినెట్లీ రైట్. వండర్ఫుల్. సో మీరు ప్రొఫెసర్ గా చేశారు అన్నారు, డీన్ గా కూడా చేశారు. సో మరి దాని గురించి మా ప్రేక్షకులకు ఒకసారిగా చెప్తారా? తప్పకుండా. సో ఆ టెక్నికల్ కాలేజ్లో కొన్ని రోజులు చేశాను. దాని తర్వాత ఫిజిక్స్ ప్రొఫెసర్ లాగా కొన్ని రోజులు చేశాను. So as I was working as a physics professor, then I became a chair of the department. Okay. So then pandemic వచ్చింది. So pandemic లో I decided not to work for anybody and just take care of the learning institute. Okay. So learning center కూడా ఒక 13 years back స్టార్ట్ చేశాను. సో అప్పుడు పాండమిక్లో ఎవ్రీ పేరెంట్ వాజ్ ఛాలెంజ్, రైట్? లైక్ వాళ్ళ జాబ్సే పెద్ద టెన్షన్. దాంట్లో ఏమవుతుందో తెలీదు, బయట ఈ పాండమిక్ టెన్షన్. సో పిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు దాంతో. సో అప్పుడు ఏం చేసామంటే మేము ఇట్స్ లైక్ ఎ లిటిల్ ఆన్లైన్ క్లాస్, స్కూల్ లాగా. ఆన్లైన్ ప్రపంచమే మారిపోయింది. అట్లా అంటే ఉట్టి చదివే కాకుండా మేము ఏం చేసామంటే, ఓకే ఒక 9 to 10 స్టోరీ టైం ఫర్ కిండర్ గార్డెనర్స్. వాళ్ళు వస్తారు, ఒక టీచర్ జాయిన్ అయిపోయి వాళ్ళు స్టోరీ చదువుతారు, తర్వాత వాళ్ళు మాట్లాడడం. సో ఇంటరాక్షన్ అనేది మిస్ అవుతుంది, రైట్? సో పిల్లలకి ఒకరితో టైం స్పెండ్ చేయడము వర్చువల్గా చేసాం. సో వి కైండ్ ఆఫ్ వెంట్ అబవ్ అండ్ బియాండ్. స్కూల్స్ ఏం చేసాయి, అన్ని స్టఫ్ అంతా తీసుకెళ్ళి అక్కడ డంప్ చేసేసుకో. అది పేరెంట్స్కి ఇంకొక పని అయిపోయింది అప్పుడు. అవును, నిజమే. ఇట్ డజంట్ వర్క్ దాట్ వే, రైట్? మన జాబ్స్ అవన్నీ ఒక పెద్ద టెన్షన్ ఉంది. అందుకని అలా ఐ కైండ్ ఆఫ్ స్టాప్డ్ వర్కింగ్ and I did this. బట్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇస్ టోటలీ డిఫరెంట్ వెన్ వీ కంపేర్ ఇట్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియాలో మనకి ఇలా కూర్చోబెట్టి ఇదే చదవాలి అని ఉంటుంది, ఇక్కడ అలా ఉండదు. మనకి ఏంటంటే దీని సిస్టమ్ డిఫరెంట్. పేరెంట్స్ కూర్చున్న కొన్ని విషయాలు అర్థం కావు, ఎందుకు చెప్తున్నారు ఇది ఎక్కడ అనేది కూడా మనకు తెలీదు. సో ఐ థింక్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ హెల్పింగ్ అవుట్ ద పేరెంట్స్ డూయింగ్ ద వర్చువల్ సెషన్స్. గోయింగ్ బ్యాక్ టు దాట్, యాక్చువల్లీ పేరెంట్స్ గురించి అంటే, మా చిన్నోడు, మా పెద్దోడు రాదర్, సో హీస్ 20 now. But when he was starting to talk and learn, right? Okay. So వాడు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు కదా పిల్లలు, ఫస్ట్ స్టార్ట్ చేసేది అది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ద రైట్ ఆన్సర్స్ ఫర్ హిమ్. అసలు నిజం చెప్పాలంటే నా పర్సనల్ డెవలప్మెంట్కి వాడే కారణం. So that's where it started. So I wanted to have this right answers for him. Like ఇప్పుడు మనం గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళి దండం పెట్టుకొని, వాట్ ఎవర్ పేరెంట్స్ డిడ్, వి నెవర్ ఆస్క్ ద క్వశ్చన్స్. కానీ ఇక్కడ అది కాదు, దే ఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ స్టఫ్, రైట్? లైక్ నేను
నా గుడికి రారా నాతో అంటే ఎందుకు మమ్మ అంటే దానికి ఆన్సర్ ఉండాలి. సో అట్లా ఐ స్టార్టెడ్ దట్ ఇంట్రోస్పెక్షన్ జర్నీ అన్నట్టు. అసలు మనం ఎందుకు వెళ్తాం గుడికి, మనం ఎందుకు దండం పెట్టుకుంటాం, అసలు మనం ఎందుకు చదవాలి, రైట్? అసలు ఓకే చదివింది మళ్ళీ వాడము అన్నది ఒక పెద్ద నోషన్ కదా పిల్లలకి. సో అసలు ఎందుకు చదువు అనేది అసలు ఎందుకు స్టార్ట్ అయింది, వాట్ డస్ స్కూల్స్ టీచ్ యూ, యూనో? మనము మాస్టర్స్ కాదు పిహెచ్డి చేసినా ఆ పిహెచ్డి వరకు చదివిన దాంట్లో ఉద్యోగం చెయ్యం. వాట్ ఈస్ ద స్కూల్ గివింగ్ యూ అన్నది అలా ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్ అయింది అన్నట్టు. అయితే వన్ ఆఫ్ ద ప్రొఫెసర్ యూస్ టు సే ఏమనంటే వాట్ ఈస్ పిహెచ్డి, మీరు చెప్పండి వాట్ ఈస్ పిహెచ్డి? Detailed research of what you're doing. Yeah, full form of it. PhD అంటే Doctor of Philosophy. It's not Doctor of Math. Okay. It's not Doctor of Physics. It's not Doctor of Chemistry. Okay. ఏమన్నారు? Doctor of Philosophy. Okay. సో వాళ్ళ మాకు కూడా తెలిసింది అంటే PhD అంటే రీసెర్చ్ అనేది తెలిసి ఇప్పటి వరకు. Of course full forms తెలిసినా తెలియకపోయినా బట్ yeah I think this is a detailed information. Correct. So when you study ఏమవుతుందంటే you will be able to ask a better question. So that's what you learn. సో క్వశ్చన్ మనం కరెక్ట్గా అడిగినప్పుడు ఆన్సర్ ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. క్వశ్చన్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం టీచర్స్ దగ్గర నుంచి. అలా సో చదువు అనేది ఇట్ విల్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇట్ విల్ మేక్ యూ ఎ బెటర్ పర్సన్. ఇట్ విల్ గివ్ యూ దట్ అర్థం చేసుకోవడం, ముందు వాళ్ళని అర్థం చేసుకోవడం, మనకు వచ్చే థాట్ని క్లియర్గా చెప్పగలగడం, మనకు వచ్చే క్వశ్చన్స్ని క్లియర్గా అడగడం అవన్నీ నేర్పిస్తుంది. సో చదువు అనగానే మ్యాథ్, కెమిస్ట్రీనో, ఇంగ్లీషు అట్లా కాదు. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షో ద కిడ్స్. అండ్ అందులో ఫన్ ఎంత ఉంది అన్నది చూపించాలి. సో నేను ఇప్పుడు లెర్నింగ్ సెంటర్లో కూడా అదే అంటాను ఏంటంటే ఇట్స్ అ హ్యాపీ ప్లేస్ వేర్ కిడ్స్ విల్ డిస్కవర్ ద ఫన్ ఆఫ్ లెర్నింగ్. మ్యాథ్ అనేది, ఇంగ్లీష్ అనేది బై ప్రోడక్ట్స్, దే విల్ కమ్ ఎనీవేస్ బికాస్ యూ హ్యావ్ టు టేక్ సంథింగ్ టు టాక్ టు దెమ్, రైట్? బట్ ఆ ఫన్ చూపించాలి, ఎంత మజా వస్తుంది అన్నది చూపించాలి. అసలు ఇప్పటి వరకు కూడా నేను ఒక కొత్త బుక్ కొంటే అది అయిపోయే వరకు నిద్రపోను అట్లాంటిది అన్నట్టు. సో ఆ చదువు అంటే ఒక పిచ్చి నాకు. సో అది వాళ్ళకి ఆ మజా చూపించాలి అన్నదే నా ప్రయత్నం. అంటే when they know the true taste of the subject they'll love it. Yeah, learning something, right? సబ్జెక్ట్ అని కాకపోవచ్చు, మ్యాథ్ అని ఇప్పుడు ఏదైనా కావచ్చు. ఈ చెట్టు ఇలా పెరుగుతుంది, అది కూడా ఎనీథింగ్. అది లెట్స్ ఫైండ్ ఇట్ అన్న మజా ఉండాలి పిల్లల్లో. దట్స్ వాట్ ఐ ట్రై టు కైండ్ ఆఫ్ పుట్ ఇన్. ఇప్పుడు ఈ లెర్నింగ్ సెంటర్కి వాట్ ఇన్స్పైర్డ్ యూ టు స్టార్ట్? ఐ నో చాలా మందికి అనిపిస్తుంది ఇప్పుడు నాకు కూడా, అరే మా అబ్బాయి ఒక మంచి కోచింగ్ సెంటర్లో ఇలా ఎంజాయ్ చేస్తూ చదవాలి అని ఉంటుంది డెఫినెట్గా. కానీ అక్కడికి వెళ్ళే వరకు చాలా ఆటంకాలు వస్తాయి అండ్ అరే ఇది నా వల్ల కాదేమో అని వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా మందికి. సో అలాంటి సమయంలో అసలు మీ లెర్నింగ్ సెంటర్లోకి ఎలా వెళ్ళారు అనేది తెలుసుకోవాలండి. తప్పకుండా. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు మై సన్, అయితే వాడు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నాడు. అయితే నేను ఐ యూస్ టు మేక్ లైక్ రీజనింగ్ షీట్స్ ఉంటాయి కదా మన దగ్గర, అట్లా చక్కచక్క బొమ్మలు గీయడం అని, డాట్స్ అని, స్కిప్పింగ్ అని, అట్లా రకరకాలుగా మంచి షీట్స్ చేసి వాడికి ఇచ్చేవాడు. సో స్టడీ టైం ఆ షీట్స్ టేబుల్ మీద చూడగానే ఇట్లా అబ్బా అని వచ్చేసేవాడు. ఓకే. సో అది ఎంత మజా వచ్చేదంటే వాడికి చెప్తుంటే అంత మజా వచ్చేది. సో వాడు 4.5 టైంలో నేను నా పిహెచ్డి డిజర్టేషన్ తోటి చాలా బిజీ అయిపోయాను. ఓకే. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పుట్ దట్ టైమ్ టు మేక్ దోస్ షీట్స్ ఫర్ హిమ్. అరే లెర్నింగ్ అనేది ప్రోగ్రెస్ ఉండాలి, ఎక్కడ ఆగకూడదు అని వాట్ ఆర్ ఎవ్రీబడి డూయింగ్ అని చూస్తే ఒక లెర్నింగ్ సెంటర్లో అందరూ జాయిన్ చేస్తున్నారు. అప్పుడే కొత్తగా వచ్చింది అల్బామాకి. సో ఇట్స్ ఎ ప్రూవెన్ మెథడ్, thousands of people are using it. It was there for years. వెళ్ళి నేను వాడిని జాయిన్ చేశాను అక్కడ. సో ఒక హ్యాపీ ఫేస్, ఒక సాడ్ ఫేస్ అవ్వడం చూసాను నేను అంటే ముందుకు రాగానే. సో ఐ కుడెంట్ హ్యాండిల్ దట్. అసలు ఎంత చక్కగా నేర్చుకునేవాడు, ఒక సాడ్ ఫేస్తో అబ్బా ఇప్పుడు చేయాలా అని కూర్చొని హోంవర్క్ చేయడము అది నాకు నచ్చల. కానీ దెర్ వాజ్ నథింగ్ ఐ కుడ్ డూ. అందరితో మాట్లాడుతుంటే ఏంటంటే ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ యూస్ టు ఇట్ అని అంటే అప్పుడు పేషెంట్గా ఉందాము, అన్నిటిని జడ్జ్ చేయడం ఎందుకు అన్నట్టుగా ఒక 1 year టార్చర్ చేశాను వాడిని అలా. తర్వాత డిసెంబర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఐ హ్యాడ్ సమ్ టైమ్ బికాస్ ఆఫ్ ఉంటుంది కదా కాలేజ్. సో కూర్చొని ఒక మంచి బండిల్ ప్రిపేర్ చేసేసి చెప్పాను, నాన్న నువ్వు రాగానే అది తీసుకొని చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హోమ్. సో హీ వాజ్ లైక్ హ్యాపీ బేబీ బ్యాక్ వచ్చేసాడు. అది ఆ ట్రాన్సిషన్ చూసినాక నాకు అనిపించింది ఓకే ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్, లాట్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ దే కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఐ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. రైట్, ఎడ్యుకేషన్లో ఉండి నేను చేయగలుగుతా అని. అప్పుడు ఇంకా అసలు నాకు గ్రీన్ కార్డ్
అప్రూవ్ అయిన ఫస్ట్ డే ఎల్ఎల్సి అప్లై చేశాను. దట్స్ అ గుడ్ థింగ్. అంటే మీరు ఒక టీచర్ గానే కాదు, యూ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్ లైక్ ఎ మదర్, అండ్ యూ ఫెల్ట్ లైక్ ఎవ్రీ అదర్ మదర్స్ ఆర్ ఫీలింగ్. సో అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ ఇట్, బికాస్ ఎందుకంటే ఇప్పుడు మీ లెర్నింగ్ సెంటర్ ఇస్ డూయింగ్ అమేజింగ్ జాబ్, అండ్ యా చాలా మంది కిడ్స్ హ్యాపీ లెర్నింగ్ చేస్తున్నారు. సో యా, ఈవెన్ మై కిడ్ విల్ బి జాయినింగ్ సూన్. సో బట్ యా, ఐ హర్డ్ అ లాట్ అబౌట్ ఇట్. సో ఐ వాంట్ కిడ్స్ డెఫినెట్లీ టు ఎంజాయ్, ఎందుకంటే ఇండియాలో మన ఎడ్యుకేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్. మనకి ఆ రూట్స్ చాలా క్లియర్గా ఉంటాయి, బట్ ఇక్కడ ఫౌండేషన్ మిస్ అవుతుంది కొన్ని సబ్జెక్ట్స్లో అన్న ఫీలింగ్, ఎస్పెషలీ మ్యాథ్స్ కావచ్చు, ఈఎల్ఏస్, వీటిల్లో పీపుల్ ఆర్ లైక్ ల్యాకింగ్ అ లాట్. భయపడతారు పిల్లలు కోచింగ్ సెంటర్కి వెళ్ళమంటే, అబ్బాయి వాళ్ళ క్లాస్ ఉందా వెళ్ళాలా అన్నట్టు. బట్ యా, మీరు చెప్పినట్టు డెఫినెట్గా హ్యాపీ లెర్నింగ్ ఉంటే ఇట్ విల్ బి రియలీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టార్టింగ్ సచ్ అమేజింగ్ లెర్నింగ్ సెంటర్. యా, అంత సెల్ఫిష్ మజా వస్తుంది పిల్లలు అట్లా చదువుతుంటే, ఆ ట్వింక్లింగ్ ఐస్ చూసి ఆహా మూమెంట్స్, దోస్ ఆర్ ద వన్స్ గివ్స్ మీ, అంటే ఇట్ గివ్స్ ద కాన్ఫిడెన్స్ వెన్ ఎవర్ దేర్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. యా, ఓకే నాకు ఇది వచ్చు అని చెప్పడంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో యా, ఇవన్నీ పక్కన పెడితే మీరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అండ్ ఈవెన్ స్పెషలిస్ట్ కూడా, మరి ఆ జర్నీ గురించి చెప్తారా? యా, సో basically 22 years of education and career, right? So as we went, like ఎప్పుడు చూసినా అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడినా, ఎవరైనా ఇట్స్ లైక్ ఒక బ్లాంక్ ఫేస్ వచ్చేసేది నాకు. అది నచ్చేది కాదు నాకు. లేదు, నో యూ హ్యావ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్, బికాస్ లేకపోతే మన జీవితాంతం వర్క్ చేస్తూనే ఉంటాం. True. That's not the purpose kada. There is a lot we have to give back to the community. True. And if you are just busy working for yourself, when will you have time to give back? True. Right? So అందుకని we have to make sure our money is working. ఆ మనీ డ్రామా అనేది తీసేసేయాలి లైఫ్లో నుంచి అని ఒక గోల్ ఉండింది. అది ఇప్పటికీ ఎప్పటికీ చాలా మంది లైఫ్లో నడుస్తూనే ఉంటుంది అది. కరెక్ట్. సో దేర్ ఆర్ వేస్ టు డూ ఇట్ కదా. సో 40 years ఎక్కడో వర్క్ చేసి ఆ 25 years మనకి చేత కాకుండా, that was not never, I didn't want my story to end like that. Okay. You know, so I wanted, okay, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎస్పెషలీ చక్కగా సెటిల్ అయిన తెల్ల ఫ్యామిలీస్, యూనో ఎస్పెషలీ వెన్ దే డ్రైవ్ దోస్ ఫ్యాన్సీ కార్స్, ఆర్ యూనో ఇట్ మైట్ బి బ్లాక్ ఫ్యామిలీస్ టు, బట్ ఆ ఫ్యాన్సీ కార్లో కొంచెం ఏజ్డ్ కపుల్ని చూడగానే అనిపించేది, అరే వీళ్ళు ఏం చేశారు, ఎంత చక్కగా సెటిల్ అయ్యారు, ఇది ఐ వాంట్ టు అండర్స్టాండ్ అనిపించేది. అట్లా వల్ల నేను చూసినప్పుడు అలా యూస్ టు కైండ్ ఆఫ్, అరే ఎవరితోటైనా మాట్లాడే ఛాన్స్ ఉంటే బాగుండేది, వీళ్ళతో మాట్లాడితే బాగుండేది, అట్లా బాగా అనిపించేది. సో యాజ్ ఐమ్ ఏ సోషల్ యానిమల్ ఆల్వేస్, ఐ నెవర్ కైండ్ ఆఫ్ స్టిక్ టు వన్ ప్లేస్. సో నాకు ఒకటి ఫస్ట్ నుంచి తెలిసింది, అర్థమయ్యి డైజెస్ట్ అయింది ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ యావరేజ్ ఆఫ్ 5 people you hang out with. True. And if 4 people are looking forward to you and they are not giving you anything, you are in the wrong place. Okay. Right? Because you are not growing. True. Yeah? True. So of course you should be in rooms where people are learning from you, but of course you should be in rooms where you are learning from them. True. So our rooms kosam I always search. Okay. You know, I want both of them. Okay. I totally believe in giving back and mentoring. That gives me a lot of energy, but at the same time I have to challenge myself. I have to grow. అనేది బాగా ఉండింది. సో ఒక మాస్టర్ క్లాస్ జాయిన్ అయ్యాను. ఓకే. సో మాస్టర్ క్లాస్లో దేర్ వేర్ లాయర్స్, దేర్ వేర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, దేర్ వేర్ డిఫరెంట్ పీపుల్. సో అందులో ఒక ఫ్రెండ్ వాట్ విల్ రాకోఫెల్లర్ డూ అన్న బుక్ని అందరికి ప్రజెంట్ చేశాడు. ఓకే. ఇట్ వాస్ క్రిస్మస్ ఐ థింక్. సో వీ ఆల్ కైండ్ ఆఫ్ రెడ్ ద బుక్ టుగెదర్ అండ్ వాస్ ట్రైంగ్ టు లెర్న్ వాట్ డిడ్ రాకోఫెల్లర్ డూ. ఓకే. సో మీకు తెలుసుంటే ఒక చిన్న స్టోరీ ఇక్కడ. సో రాకోఫెల్లర్ అండ్ వాండర్బిల్ట్స్, బోత్ ఆఫ్ దెమ్ made those billions at the same time అన్నట్టు, ఇప్పుడు 1960s లో. ఓకే. సో బట్ ఇప్పటికే వస్తే రాకోఫెల్లర్స్ ఆర్ వెరీ రిచ్ అండ్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ మనీ దట్ దే కాంట్ ఈవెన్ ఫినిష్ స్పెండింగ్ ఇట్, అండ్ దేర్ ఫ్యామిలీ ఈజ్ లైక్ హ్యూజ్. వాండర్బిల్ట్స్కి వచ్చేసరికి, ఇప్పుడు వాండర్బిల్ట్స్ ప్యాలెస్ ఉంది కదా మనకి, ఆ ప్యాలెస్ తప్ప ఇంకేం మిగలేదు వాళ్ళకి. సో వాట్ డిడ్ దే డూ రాంగ్, వాట్ డిడ్ దే డిడ్ రైట్ అన్నది ఆ బుక్ అన్నట్టు. ఓకే. సో ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ ద బుక్. కానీ కొన్ని ఏంటంటే నాకు అర్థం అవ్వట్లా, ఇదేంటి అసలు, ఇది వాట్ ఈస్ ఈ ట్రయింగ్ టు డూ. యూజ్ చేసిన వర్డ్స్ కానీ పర్మనెంట్ ఇన్సూరెన్స్ అంటాడు, ట్రస్ట్ అంటాడు, ఇట్స్ లైక్ వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ అన్నది అర్థం అవ్వలేదు. సో దట్ వాజ్ మై జర్నీ. ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ లెర్న్ దాట్. సో అట్లా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 2013లో స్టార్ట్ చేశాను. అట్లా మళ్ళీ 2020లో. సో 2021లో మై కో సిస్టర్ కేమ్ to me with this business opportunity. Okay. వచ్చి తను చెప్పింది ఇట్లా, there will be mentors, people will be there, everybody will learn together and build together అని చెప్తే I was like, ట్రయల్ అండ్ ఎర్రర్స్ గా నేర్చుకోవడం కన్నా this is the best way to learn. Yeah, right? True. Yeah, but
అప్పుడే పాండమిక్, రైట్? సో ఐ వాస్ వెరీ బిజీ విత్ ద లెర్నింగ్ సెంటర్. సో ఐ సెడ్ లైక్, okay, I want to learn everything I can, but I don't think I can spend any time and build my business in that one. So అలా లైఫ్ గడుస్తుంటే యూనివర్స్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్, ఆఫ్ కోర్స్. మనం ఒకటి అనుకుంటే లైఫ్ ఆల్వేస్ హ్యాపెన్స్ బిట్వీన్ యువర్ ప్లాన్స్ ఎనీవేస్. ట్రూ. సో మై సిస్టర్స్ లివ్డ్ హియర్ ఇన్ అట్లాంటా అండ్ కిడ్స్ ఆర్ గ్రోయింగ్ అప్. మా పెద్దవాడు కాలేజ్కి వెళ్ళిపోయాడు, పాప కొన్ని రోజులు అయితే వెళ్ళిపోద్ది. సో అందరం ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అని వీ ప్లాన్ టు మూవ్ టు అట్లాంటా, like a weekend decision అనుకోండి. It's a surprise for all of the people in Alabama, including us. Okay. I was like, okay, how did this miracles happen? Ante, universe had different plans. True. Yeah, so that's how we moved here. Okay. After as soon as we moved here, ఏమైందంటే the university which I work for, they called everybody in person. Okay. So నేను resign చేసేసాను because we moved here already. Okay. So then I was like, okay, do I find a job here? డెఫినెట్గా లెర్నింగ్ సెంటర్ ఇంకోటి స్టార్ట్ చేస్తానని తెలుసు. సో ఇప్పుడు అలబామాలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే. బట్ దాంతోపాటు ఐ హ్యావ్ టు డూ సంథింగ్. సో నా బిజినెస్ ఎట్లా అంటే, ఇట్స్ మై బేబీ. ఐ డోంట్ వాంట్ మై బిల్స్ ప్రెషర్ ఆన్ ఇట్. ఎప్పుడు అదొక ప్యాషన్ లాగా పక్కన నడిపిస్తూ ఉంటాను అన్నట్టు. సో ఐ ఆల్వేస్ వర్క్డ్. సో చూస్తూ ఉంటే ఐ వాజ్ లైక్, వాట్, ఎన్ని రోజులు వర్క్ చేస్తాం, ఎలాగో వర్క్ చేయొద్దు అనుకున్నాను. సో లెట్స్ నాట్ డూ ఇట్, ఇంకేదన్నా చూద్దాం అని చూసినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక బిల్డింగ్ సేల్కి వచ్చింది అలబామాలో. అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ బిల్డింగ్ ఫర్ మై బిజినెస్. రెంట్ కట్టడం కన్నా దట్స్ అ బెటర్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అవర్ మనీ అండ్ యూజింగ్ అవర్ మనీ. సో ఆ బిల్డింగ్ ని కొనాలి అని ఉండింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ అబవ్ అండ్ బియాండ్ పోయి ఇల్లు కొనుక్కున్నాము. సో మనీ ఏమీ లేవు, బట్ కొనాల్సిందే. సో అది వచ్చింది, ఎలా కొనాలి అని ఆలోచిస్తే నేను 2013లో స్టార్ట్ చేసిన పర్మనెంట్ ఇన్సూరెన్స్లో క్యాష్ వాల్యూ ఇనఫ్ ఉండింది. సో అది తీసుకొని అక్కడ బిల్డింగ్ కొన్నాను. అప్పుడు దిస్ బిజినెస్ కైండ్ ఆఫ్ కేమ్ ఇన్ టు మై లైఫ్. అరే అక్క అప్పుడు ఏదో చెప్పింది కదా, let me look back into it. And I called her and said, I think I have time to get into it. So this was like almost 2 years ago. So I built my own agency now, and I have a team of 60-70 people who work with me, and I mentor them to build their own businesses. So it's a beautiful journey. So at times ఏమనిపిస్తుందంటే maybe all this experience came to use in a field like this, because at the end of the day we all want to grow money. Exactly. Right? We all want to save the money and we want to make the money. Yeah. So that's a beautiful place where there is a lot of money to be made. Okay. So if anybody is interested, please come along. We can make some money together. Definitely. And I would love to learn more from you. Definitely. I'll reach you after the interview. Awesome. But yeah, so ఇప్పుడు ఒక పక్క డీన్ గా మీరు చేశారు, అండ్ ఇప్పుడు ప్రొఫెసర్ గా చేశారు, లెర్నింగ్ సెంటర్ మేనేజ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ సర్వీసెస్. సో వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ సో బ్యాలెన్స్డ్లీ అనడానికి ఇట్స్ మ్యూచువల్, రైట్? సో నీ బ్యాలెన్స్ నాది అవ్వకపోవచ్చు, నా బ్యాలెన్స్ నీది అవ్వకపోవచ్చు, అలా. సో దూరపు కొండలు నురుపు అంటారు కదా, అలా. సో ఎవ్రీబడి ఆర్ గోయింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రగల్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇట్స్ ఎ మిత్. True. సో బట్ as much as possible మనం బ్యాలెన్స్ చేసుకోవాలి డెఫినెట్గా. సో ఐ బిలీవ్ ఇన్ సెట్టింగ్ గోల్స్ అండ్ మీటింగ్ దెమ్, బట్ డోంట్ హ్యావ్ టూ మెనీ గోల్స్. Okay. Focused effort undali. Okay. So wherever our focus goes, that's where the energy flows. Okay. So our focus అనేది మనం కరెక్ట్గా 2-3 ఓకే నేను ఎక్సర్సైజ్ చేయాలి ఎవ్రీ డే అన్నప్పుడు దట్స్ వన్ ఆఫ్ యువర్ గోల్. ఇంకా 100 పెట్టుకోవద్దు, దట్స్ యువర్ హెల్త్ గోల్. దెన్ ఓకే నాకు ఈ ప్రమోషన్ కావాలి అన్నప్పుడు అది 2వ గోల్, మళ్ళీ 100 పెట్టుకోవద్దు. అట్లా కెరియర్కి ఒకటి, పర్సనల్కి ఒకటి, అట్లా ఫ్యామిలీకి ఒకటి. ఓకే లెట్స్ సే ఫ్రైడే ఈవినింగ్ అందరం కలిసి కూర్చొని చక్కగా కబురు చెప్తూ పకోడీ తినాలి, అది ఇంకొక గోల్ అయి ఉండొచ్చు. అలా ఫోకస్డ్ గోల్స్, డోంట్ డూ టూ మెనీ. ఓకే. సో ఇట్ డజంట్ మ్యాటర్ హౌ ప్రొడక్టివ్ యు ఆర్, ప్రతి డేలో ఒక 3 కన్నా కరెక్ట్గా థింగ్స్ చేయలేము. సో అంటే మండేన్ థింగ్స్ 100 అయ్యి ఉండొచ్చు, బట్ ఫోకస్డ్ 3 చేయగలుగుతాం. ఓకే. సో అట్లా ఎప్పుడు ఒక 3 గోల్స్ స్పెసిఫిక్గా చేసుకొని ఫోకస్ ఆన్ దమ్, మిగతా అంతా ట్రాష్ వదిలేస్తూ పోవాలి. ట్రాష్ అనకూడదు, ఫర్ ఎ లేటర్ టైం. ఫర్ ఎ లేటర్ టైం అలా. ఓకే. సో మీరు నాకు తెలిసి సెల్ఫ్ లవ్ సిరీస్ అని కూడా ఒకటి స్టార్ట్ చేశారు. Yes. సో అసలు దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, అండ్ అంటే ఇప్పుడున్న
ప్రెసెంట్ బిజీ లైఫ్లో మనల్ని మనము అంటే మన మీద మనం టైం స్పెండ్ చేసుకోవడానికి ఇట్స్ వెరీ హార్డ్. ఐ నో ఎవ్రీ ఉమెన్ ఇస్ లైక్ ఆక్యుపైడ్ సమ్ ఆర్ ది అదర్, ఇంట్లో కిడ్స్ కావచ్చు, వర్క్ కావచ్చు, మెనీ అదర్ టెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో సెల్ఫ్ లవ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు, అండ్ దాని గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. డెఫినెట్గా. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే with this busy life which we created here, routine అయిపోతుంది లైఫ్, యూనో that's when it gets boring. Yeah. Right? It doesn't matter if you are traveling somewhere. అది కూడా ఒక చోర్ లాగా, ఎవ్రీథింగ్ ఒక చోర్ అయిపోతుంది. అట్లా కాకుండా ఒక ఎంజాయ్ చేసి హీల్ అవ్వడం అనేది మన హిందూయిజంలో బిలీఫ్, రైట్? సో ఎంత మనం మంచిగా మనం ప్రేమించుకోగలిగి మనం ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మన ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుంది. లైక్ ఇప్పుడు పాతకాలంలో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు విమెన్కి ఎడ్యుకేషన్ ఇస్తే ఫ్యామిలీ అంతకి ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు, అలా విమెన్కి సెల్ఫ్ లవ్ నేర్పిస్తే ఫ్యామిలీ అంతకి లవ్ నేర్పించినట్టు అని నేను బిలీవ్ చేస్తాను. యా, ట్రూ. అదైతే నిజం. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ పీస్ఫుల్, ద హౌస్ విల్ బి రియలీ పీస్ఫుల్. కరెక్ట్. ఎక్కడైనా కొంచెం ఇరిటేషన్ ఉన్నా ఇట్ కీప్స్ మూవింగ్ విత్ కిడ్స్ కావచ్చు, హస్బెండ్ మీదకి, వర్క్ మీదకి, ఇట్ విల్ గో ఇన్ టు మల్టిపుల్ థింగ్స్. కరెక్ట్. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఏంటంటే ఒక్క థింగ్ కాదు, ఇట్స్ ఎ జనరేషనల్ డ్రామా, రైట్? లైక్ యాజ్ ద లైఫ్స్ హ్యాపెన్ ఇన్ హిందూయిజం, హౌ వి బిలీవ్ ఇట్, అది ఎక్కడో ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో అట్లా మనం ఇన్నర్ చైల్డ్ని వీ షుడ్ కీప్ ఇట్ హ్యాపీ ఆల్వేస్. అండ్ వీలైనంత మట్టుకు అంటే లెట్ ఇట్ గో, లెట్ ఇట్ హ్యావ్, మనకి తెలియకూడదు మనం ఏం చేస్తున్నాము అన్నది, కానీ ఒక సంతోషం లోపల నుంచి రావాలి. సో అట్లాంటివి రావాలి అని అంటే పీపుల్ టుగెదర్ రావాలి. ఇప్పుడు మనం గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడు, ఏమన్నా ఈ మధ్య ఏదో రీల్ వచ్చింది చూడు, ఏం ఉండదు దాంట్లో మాట్లాడుకునేది, కానీ సంతోషంగా అంటే యా, దట్స్ హౌ దీస్ డేస్ సెల్ఫ్ లవ్ ఇస్ యాక్చువల్లీ. కరెక్ట్. సో మనకు బాగా నచ్చిన వాళ్ళతో మనం కొంతసేపు మాట్లాడినా హీల్ అయిపోతాం అంటారు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా పర్పస్ఫుల్గా కాన్వర్జేషన్స్, గెట్ టుగెదర్స్ అనేది ఉండాలి. సో నేను అగైన్ ఇన్ మై కెరియర్ ఐ వర్క్డ్ ఫర్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఆశా కిరణ్ అని. అక్కడ వర్క్ చేసినప్పుడు I saw like what people go through. We are blessed with our lives. I mean, we have so many gifts, but everybody has some problems. Okay. And coming out and just talking about that problem is not the way. Indirect ga manam aa environments ni create cheyali, a happy places ni create cheyali. So we used to do something called Asha tea time ani. Andaram కూర్చొని ఎవరో ఒకరు వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్పడము, అట్లా అందరం కూర్చొని నవ్వుకొని అలా మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళం. సో ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ దట్ ఎన్వైర్న్మెంట్ వెన్ ఐ కేమ్ టు అట్లాంటా. Okay. So I volunteered like crazy for an year. నేను వాలంటీర్ చేయని ఈవెంట్ లేదు. దట్స్ ఆల్ ఐ డిడ్ ఫర్ 12 months because I want to see where my tribe is, my kind of people are. అట్లా వెతుకుతూ ఉండే అన్నట్టు, కానీ ఎక్కడ లేదు అది. Okay. So when I saw that, I was like, you know what, you need something like this. We have these huge gatherings. True. And huge gatherings are not the place where that happens. The healing should happen. And I mean, healing anedi we cannot make it. It should just happen. It should happen, right? True. So we have to create those environment and nurture those environment and pitchindi. Okay. Andukani I created something like that. So this last week March 1st రోజు we had the first event and it was a blast. So the message to your younger self అని టాపిక్ తీసుకున్నాము. బికాస్ అందరము మన చిన్నప్పటి మనముకి మాట్లాడుకోవాలన్న కోరిక ఉంటుంది కదా, అలా. So everybody had a blast doing that. It was a beautiful environment. So every other month we will create something like this. Okay. So we would love to collaborate with everyone. We love to have those, but it will be very small gatherings. We don't want to do 1,000 people. Like 50 people is the maximum. So atla cheste manaki oka safe place anedi create అవుతుంది. Where eventually organically oka mentoring space, oka supporting system anedi అవుతుంది. దానికి పెద్ద vision and goal కాదు, just fun place to hang out and just laugh crazy and then enjoy each other. Speak your heart out. Feel each other's energy and heal. True. Wonderful. సో మరి క్విక్ హ్యాక్ ఏమైనా చెప్తారా మా ఆడియన్స్కి? అంటే సెల్ఫ్ లవ్, ఇప్పుడు చాలా మందికి సెల్ఫ్ లవ్ అంటారు, కానీ అది సెల్ఫ్గా చేయడానికి అబ్బా ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఇవాళ ఇంట్లో ఎవరు లేకపోయినా నేను ఒక్కదాన్ని వంట చేసుకొని తినాలంటే అబ్బా ఎందుకులే ఎవరు లేరు కదా, లెట్ మీ స్కిప్ ద లంచ్ అనే టైప్ ఉంటుంది. బట్ దట్స్ నాట్ హౌ వీ షుడ్ బి. కరెక్ట్. సో ఆ సెల్ఫ్ లవ్ యాక్టివేట్ చేయడానికి ఏమైనా హ్యాక్స్ ఉన్నాయా? ఓకే. Yeah, you have to love yourself, girls. There is nobody else. Okay? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో స్టోరీ అనుకుందాం. ఓకే. సో లెట్స్ సే అట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ ఈ లైఫ్లో నీకు, సో యువర్ సోల్ అండ్ హోల్ జాబ్ ఈజ్ లావణ్య
ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ లిటిల్ హ్యూమన్ అని ఒక చిన్న హ్యూమన్ని నీకు ఇస్తాడు. ఓకే, ఇచ్చి నీ పని అది. ఓకే, ది పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ హ్యూమన్ అని అంటే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావా హ్యూమన్ కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు కూడా కైండ్ ఆఫ్ హ్యూమన్ అంతే. సో యూ వాంట్ you will secure them so much, right? You will make sure they are hanging out with the right people, they are talked to in a right way. అట్లాంటివన్నీ చేస్తుంటాం. బట్ do we do that to ourselves? No. ఒక ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడితేనే నాకు చిరాకు వస్తుంది అని బట్ వెళ్ళి మాట్లాడతాం వాళ్ళతో. వై? I don't know. No, why are we doing to ourselves, right? Like అదే నీ హ్యూమన్ని పంపిస్తావు అక్కడికి, నీ లిటిల్ హ్యూమన్ని పంపించాం కానీ మనం వెళ్తాం. ఐ డోంట్ నో, అంటే ఈ బ్యారియర్ ని మనం బ్రేక్ చేయాలి. ఈవెన్ అయితే సీక్రెట్ ఏంటంటే ఆ లిటిల్ హ్యూమన్ నువ్వే. ఓకే, సో యూ ఆర్ యువర్ లిటిల్ హ్యూమన్. ఓకే, సో మేక్ ష్యూర్ యూ డూ వాట్ యూ రియలీ whatever makes you happy. Okay, అది I mean వంట చేయడం ఫ్యామిలీకి, ఇట్స్ a beautiful thing, right? Or kids తో కలరింగ్ పేజెస్ చేసుకోవడం, whatever makes you happy, do those little things. Lot of times kids see what kind of energy you have all day. సో ఎప్పుడు మనం ఇట్లా టెన్షన్గా ఏదో చేస్తుంటే పిల్లలు అనుకుంటారు దట్స్ వాట్ ఈస్ లైఫ్. అట్లా చేయకపోతే తప్పేమో అనుకుంటారు. అట్లా కాదు కదా, నవ్వుతూ హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చోవడం, దట్స్ వాట్ లైఫ్ ఈస్. సో క్రియేట్ దోస్, వర్క్ ఫర్ దోస్, లైక్ అట్లీస్ట్ 3:30 వరకు ఫినిష్ చేసుకుని పిల్లలు రాగానే వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పడం అట్లా. సో ఫోర్స్ఫుల్గా కైండ్ ఆఫ్ ఒక చోర్ లాగా హ్యాపీనెస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. Okay, right? So happiness needs to be induced into ourselves. Yeah, and create those little moments in true, life, true. right? And it's a choice. More than anything, it's a choice. So మనం అద్దంలో చూసుకున్నాం అనుకో, నవ్వట్లేదు, ఎందుకు నవ్వట్లే, నవ్వురా అని మనమే అనుకోవాలి. అలా why not, right? So as soon as you get up in the morning, బ్రష్ చేసుకుంటావు, మామూలుగా ఇట్లా బ్రష్ చేసుకుంటూ నవ్వుకుంటూ బ్రష్ చేసుకో, ఎవరేమంటున్నారు అని. True. Right? Yeah. So ఎల్లగానే అద్దంలో చూసుకొని I love you today అని చెప్పు. Why not? You love yourself. So even that affirmation I teach my kids too. So every time you look at yourself in the mirror, say I love you. Yes. I mean you can do anything. ఇలాంటి కొన్ని చెప్తూ ఉంటాను. But my son thinks it's very silly. ఏంటమ్మా పొద్దున్న లేచి టీవీ అవి చూసి అద్దంలో చూసి చెప్పుకోమంటా. But he will know it maybe in the later point of time, I'm sure. Absolutely. But yeah, I definitely believe in self affirmations and self love. Correct. And definitely మా audience కి కూడా చాలా నచ్చుతుంది మీ చిన్న టిప్స్. సో ఇక్కడ కూడా ఇందాక మీరు చెప్పారు కదా, ఉమెన్ మైండ్ సెట్ కొన్నిసార్లు మనము ఇష్టం లేకపోయినా వెళ్ళి మాట్లాడతామని. కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అవతల వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, ఇప్పుడు నేను ఇలా వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారు. ఈ ఓవర్ థింకింగ్ ప్రాసెస్ ఈ మధ్య నేను చాలా ఎక్కువ మంది దగ్గర చూస్తున్నాను. వాళ్ళు అనుకునేది వాళ్ళకి వదిలేద్దాం, అది కూడా మనమే అనుకుంటే వాళ్ళకేం పని ఉంటుంది పాపం. సో అంటే ఇప్పుడు మా విమెన్ కి చూస్తున్న చాలా మంది మహిళా ప్రేక్షకులకు కూడా అంటే ఒక చిన్న సజెషన్ కావచ్చు, టిప్ కావచ్చు. అంటే ఎందుకు అంటే మనము we stop giving ourselves more importance and we start giving the others more importance. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికి ఇచ్చిన ప్రయారిటీ మనం ఏమైపోతున్నాం అనే దానికి ఇవ్వము. సో అలాంటివి ఎలా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అంటారు? అంటే థాట్ ప్రాసెస్ కావచ్చు అలాంటివి, వాటిని కట్ చేయడానికి ఏమన్నా చెప్తారా? గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. సో నేనైతే చిన్నప్పటి నుంచి ఒకటి ఏంటంటే లైట్ తీసుకో అంట. సో దట్స్ మై మంత్ర. ఓకే, సో వాళ్ళు ఏమనుకుంటారు, లైట్ తీసుకో. ఓకే, సో లేడీస్ చూస్తున్నారు కదా, ఎవరేమన్నా అనుకోనివ్వండి, లైట్ తీసుకో, దులిపేసుకోండి, వెళ్ళిపోండి, హ్యాపీగా ఉంటుంది లైఫ్ చాలా. కానీ లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే లైఫ్ సొసైటీలో దే డోంట్ హ్యావ్ బెటర్ థింగ్స్. ఓకే, యా, సో ఇఫ్ దే డోంట్ హ్యావ్ బెటర్ థింగ్స్ దట్స్ నాట్ అవర్ ప్రాబ్లమ్. ట్రూ, రైట్? ఫైండ్ అ బెటర్ థింగ్. We have better things to do than worrying about them. Okay, right? Yeah. If you are worrying a lot about them, maybe you don't have that better thing. Just go ahead and find the better thing. Okay. So నీకు అసలు టైమే ఉండదు వాళ్ళ గురించి ఆలోచించేది. Yeah, obviously. హ్యాపీ. సో మరి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ ఉమెన్స్ డేకి మనం చాలా మందిని చూస్తున్నాము, అంటే మహిళల అభివృద్ధి గురించి, వీటి గురించి. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? అంటే మీ మాటల్లో అసలు అంటే ఏం చేస్తే ఇంకా మనము ఇంకా బెటర్ ప్లేస్లో ఉంటాము? ఐ నో దీస్ డేస్ లైక్ ఇప్పుడు మనం సెల్ఫ్ లవ్ అని, ఈ అఫర్మేషన్స్ అని, యోగాస్ అని, డెఫినెట్లీ ఇదివరకు ఉన్న రోజుల కంటే ఇప్పుడు చాలా వైడ్ నాలెడ్జ్ పెరిగింది విమెన్కి కూడా, అండ్ వీఆర్ టేకింగ్ అ గుడ్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. బట్ ఇంకా ఏమైనా బెటర్గా చేయొచ్చు అంటారా ఉమెన్ ఎంపవర్మెంట్కి? Sisterhood. Okay. Have those girlfriends who die for you, no matter what. Okay. Yeah. ఆ కోతి పనులు చేయడానికి కొంతమంది నీతో ఉండాలి.
Okay. Yes. Right? That's very, very important. Have those support system. Okay. So have those support system around you who are ready to have fun with you, at the same time point at you if you're doing something wrong. Okay. సో లెట్స్ సే నిన్ను నువ్వు ఏదన్నా అరే నేను ఇది మంచి చేస్తలేను ఈరోజు ఎక్స్చేంజ్ సమ్ టైమ్స్ వీఆర్ వెరీ హార్డ్ ఆన్ అవర్ సెల్ఫ్. True. You need those friends around you who can show you that no, it's okay, Praveena, you're fine. Yeah. You are doing what you're supposed to do. And many times at places ఆ రోజు ఏది కరెక్టో అదే చేస్తాం, కానీ ఆ రోజు వదిలిపెట్టాం, మళ్ళీ పోయి నేను ఇన్ని చేశాను. డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్స్ ఓకే. ఆ రోజు కరెక్ట్ అనిపించింది, ఆ రోజు చేసాం, వదిలేద్దాం. ఓకే. రైట్? టుమారోకి ఏది కావాలి, ఈ రోజు హౌ కెన్ ఐ బి ఎ బెటర్ పర్సన్, దట్స్ ఆల్. ఒక్కొక్కసారి పిల్లల మీద గట్టిగా వచ్చేస్తాం, నెక్స్ట్ మినిట్లోనే బాధపడేది అందరికన్నా మనమే ఎక్కువ. అవును. రైట్? బట్ దట్స్ హౌ యూ డెవలప్ యువర్ కాన్షియస్నెస్. రైట్? విల్ బి లైక్ ఓకే, నెక్స్ట్ టైం ఒక నిమిషం ఆగగలుగుతాను. అండ్ యాక్చువల్లీ 10 seconds ఆగినా వీ వాంట్ షౌట్ ఆన్, బట్ ఆ 10 secondsని మనం క్యాచ్ చేయడం కష్టం అవుతుంది. బట్ మళ్ళీ ఏం పర్వాలేదులే అనుకోకుండా, అరే నెక్స్ట్ టైం ఐ హ్యావ్ టు రిమెంబర్ దిస్ అని ఒక 10 సార్లు అనుకుంటే 11వ డెఫినెట్గా వీ విల్ స్టాప్ అవర్ సెల్ఫ్. బట్ అది కాన్షియస్గా మనం అనుకోవాలి చేయాలి అని. లేదు నేను ఇంతే అనుకుంటూ పోతే అది లేదు నేను ఇంతే లాగానే అయిపోతూ ఉంటుంది. ఓకే. అది సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్ ఫర్ ష్యూర్. ఇఫ్ యూ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ సే ఎనీథింగ్. డోంట్ డిస్కరేజ్ ఎనీవన్. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్గా ఇప్పుడు ఐ థింక్ అంటే ఒకప్పుడు అంటారు కదా, లేడీసే శత్రువులు అనేది ఒకటి చాలా పెద్ద నానుడి మనకి బాగా సమాజంలో ఉండిపోయింది. ఆడవాళ్ళే శత్రువులు, వాళ్ళే. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మధ్య నేను చాలా మంది సిస్టర్హుడ్ ని చూస్తున్నాను, చాలా మంది సపోర్టింగ్ విమెన్ ని చూస్తున్నాను, వెరీ ఇన్స్పైరింగ్ విమెన్, అండ్ వాళ్ళు అప్లిఫ్ట్ చేసే వాళ్ళని కూడా చాలా మందిని చూస్తున్నాను. సో అలాంటి లేడీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వర్క్ లేడీస్. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఎంతో మంది వాళ్ళు బయటికి వస్తున్నారు. అండ్ సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన యంగ్స్టర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు బడింగ్ అప్ ఉమెన్ ఈ సమాజంలోకి వస్తున్నారు, స్టిల్ దే డోంట్ నో వాట్స్ లైఫ్. How young are we talking about? 18 years. Okay. వాళ్ళ ఏజ్ గ్రూప్కి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారు? ఓకే. సో వాళ్ళ ఏజ్ when they are 18 compared to when we were 18 or when I am 18 అనుకుందాం, అంటే చిన్నదాన్ని. సో ఐ డోంట్ నో ఎనీథింగ్, అప్పలమ్మలాగా ఉండేదాన్ని నేను. Right? But look at the 18-year-old now. So they know so much. They have like so much of knowledge, and world around them is teaching a lot. But they have to know what is right, what is wrong. More than anything, a self-worth అనేది డెవలప్. సో ఇప్పుడు మనము యంగర్ జనరేషన్ వాళ్ళు కూడా మన ప్రోగ్రామ్ చూస్తున్నారు. సో మరి వాళ్ళకి మీరు ఏమన్నా ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ లాగా, లేకపోతే ఎనీ అడ్వైస్ ఫ్రమ్ యువర్ ఎండ్? ఓకే. హౌ యంగ్ ఆర్ వి టాకింగ్ అబౌట్? 18 years old plus వాళ్ళ గురించి. సో 18-year and the environment they are growing and we are growing are very different. So atlani I'm not saying that do whatever I did, right? So 18-year-old ni chuste ippudu 18-year-old ki nene 18-year-old ki asalu sambandhame ledu. I was a appalamma. But ippudu 18-year-old they have so much of knowledge and they are aware of their surroundings and stuff. So oka advice la ivvali anante I would say just live your life, don't think too much. And if something is scaring you, make sure you do it. Okay. Because life is on that other edge. True. So every year, force yourself to do something new. So that will teach you a lot and experience things, more than anything. Okay. Yeah. So ఏదన్నా ఓకే నాకు ఇది భయం అవుతుంది, నేను చేయాలనో వద్దా అని ఆలోచిస్తే అది డెఫినెట్గా చేసి తీరండి. Okay. Oh, so that's how concept. Okay. Yes. Yeah, that's how you will experience life. So experience your life fully. Okay. So నేను actually when I go back ఒక చిన్న థింగ్ ఒకసారి ఇట్లానే పిల్లలు టీనేజర్స్ అయినప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఒకసారి పిల్లలిద్దరూ మాట్లాడడం స్టార్ట్ చేశారు, సేయింగ్ దట్ ఇండియన్ పేరెంట్స్ దిస్, ఇండియన్ పేరెంట్స్ దట్, అట్లా. సో జనరలైజ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా పిల్లల్ని జనరలైజ్ చేయకూడదు, వాళ్ళు కూడా మనల్ని జనరలైజ్ చేయకూడదు. సో నేను అన్నాను వాడిని, అట్లా జనరలైజ్ చేయొద్దు నాన్న అని అంటే, దెన్ ద టాపిక్ వాజ్ పేరెంట్స్ వాళ్ళు చేయలేనివి పిల్లలకి చేపిస్తున్నారు అన్నది టాపిక్. సో ఐ సెడ్ మీకైతే ఆ ప్రాబ్లం లేదు. ఐ ప్రే గాడ్ దట్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ ఎవ్రీథింగ్ ఐ డిడ్. సో అట్లా నేను ఐ ట్రై మై బెస్ట్ టు ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్. సో అందులో మజా ఉంది. సో ఐ వుడ్ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు లివ్ యువర్ లైఫ్ ఫుల్లీ
ఏదైనా భయం అయ్యేది ఎవ్రీ ఇయర్ ఒక్కటన్నా చేయండి. అది ఎక్కడి నుంచో దూకడం అయినా పర్వాలేదు, మంటలో నడవడం అయినా పర్వాలేదు, మీ ఇష్టం. పిక్ యువర్ థింగ్ బట్ డూ సంథింగ్ విచ్ స్కేర్స్ యూ అట్లీస్ట్ వన్స్ ఎ ఇయర్. ఓకే, సో ఐమ్ ష్యూర్ యంగ్స్టర్స్ మీరు చెప్పిన తర్వాత ఇంకా బూస్టప్ అయిపోయి ఇప్పుడు ఇంట్లో వద్దన్నా కూడా చేసేస్తారేమో. యా, బట్ యూనో ఇట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ మెసేజ్. అండ్ యా, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? ఇంకేమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఐఎమ్ షూర్ యూర్ ఆల్ బిజీ విత్ అ లాట్ ఆఫ్ స్టఫ్ రైట్ నౌ అండ్ దెర్ ఇస్ అ లాట్ ఇన్ యువర్ ప్లేట్, బట్ స్టిల్ ఇంకేమైనా? Yeah, I mean, I will always have some things new because life is all about tweaking, right? అదే సేమ్ ఓల్డ్ చేసేస్తే అప్పుడు లైఫ్లో మజా ఉండదు. ఓకే, సో అప్కమింగ్ ప్రాజెక్ట్ అంటే న్యూయెస్ట్ సెల్ఫ్ లవ్ సిరీస్ అనే చెప్పాలి. ఓకే, సో సెల్ఫ్ లవ్ సిరీస్ ఒక సిరీస్ లాగా ఎవ్రీ అదర్ మంత్ వీ విల్ హ్యావ్ దిస్ మీట్. ఎవ్రీ అదర్ మంత్ వీ విల్ హ్యావ్ ఎ న్యూ టాపిక్. ఓకే, సో ఒక టాపిక్ వీఆర్ థింకింగ్ అబౌట్ ఈస్ డాటర్ అండ్ మామ్స్ లవ్. లైక్ వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. అట్లా సిస్టర్స్ లవ్, ఏ మెసేజ్ టు యువర్ ఓల్డర్ సెల్ఫ్. యూనో టోనీ రాబిన్స్ అంటుంటాడు ఏంటంటే, నీ 8-year-old సెల్ఫ్ని నువ్వు ప్రౌడ్ చేయాలి, నీ 80-year-old సెల్ఫ్ని నువ్వు ప్రౌడ్ చేయాలి. ఓకే, సో నీ 8 years oldకి నువ్వేం చేస్తావు అంటే, నువ్వు చేస్తున్నా, సో యువర్ 8-year-old షుడ్ లుక్ ఎట్ యూ అండ్ గెట్ ఇన్స్పైర్డ్. ఓకే, అండ్ నీ 80-year-old సెల్ఫ్ కూడా నిన్ను చూసి అబ్బా సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఓకే, సో వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపీ యూ విల్ హ్యాపీ. సో నీ లైఫ్లో వాళ్ళిద్దరే నీకు ఇంపార్టెంట్. Wow, this is a new concept, guys. I'm sure you have to try this. Yeah. But yeah, definitely self-care and self-love is very important. So ఆ సెషన్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే డెఫినెట్గా ప్రవీణ గారిని రీచ్ అవ్వండి. అండ్ యా, చాలా ఇన్స్పైరింగ్ మెసేజెస్ మాట్లాడేసాము. బట్ మీరు వెళ్ళే ముందర మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఐఎమ్ రెడీ. ఓకే, సో ఇఫ్ యూ కుడ్ స్విచ్ యువర్ లైఫ్ విత్ ఎనీ one day, who would it be? ఓ, హార్డ్ క్వశ్చన్ కదా. మోస్ట్లీ సేన్ అని ఒక యూట్యూబర్ ఉంటుంది. ఓకే, ఆ అమ్మాయి అబో. ఓకే, సో ప్రాజెక్తా కోహ్లీ అమ్మాయి పేరు. ఓకే, యా. సో నెక్స్ట్ క్వశ్చన్, మనం ఫుడ్లో కొంతమంది వెరైటీ వియర్డ్ కాంబినేషన్స్ తింటాం మామూలుగా. కొన్ని పెరుగులో అంటే నంచుకొని తిండాలు, మామిడికాయలు, అలా ఏమైనా వియర్డెస్ట్ ఫుడ్ కాంబినేషన్? యాక్చువల్లీ నేను ఎన్ని రోజులు వియర్డ్ అనుకున్నాను, కానీ థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్ ఐ న్యూ ఇట్స్ నాట్ వియర్డ్. ఓకే, టీలో చెగోడీలు వేసుకొని తినడం. ఓ, అది వియర్డ్ కాదే. అదే తెలంగాణ వాళ్ళకి అనిపిస్తుంది అలా. మేము మురుకులు కూడా తింటాం. నేను కూడా, కానీ చాలా రోజులైందబ్బా తిని. ఓకే, డెఫినెట్లీ అయితే వన్ చాయ్. సో వాట్స్ వన్ థింగ్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు లెర్న్ బట్ యూ డోంట్ గెట్ అ ఛాన్స్ టు లెర్న్? క్లాసికల్ డాన్స్. ఓకే, సో ఇప్పుడు అవకాశం వస్తే చేస్తారా? ఓ యా, ఓకే, చేశాను కూడా. awesome, that's good. సో నేర్చుకోలేదు, చేశారు. ఓకే, సో నేర్చుకుని చేస్తారు. నెక్స్ట్ టైం ప్రవీణ గారిది డాన్స్ షో పెడతాను నేను. చక్కగా నేర్చుకొని ఒక పాట నేర్చుకొని చేశాను. బట్ యు నో ఇట్స్ ఏ లైఫ్ స్టైల్, రైట్? ట్రూ. ఓకే, యా. సో మీ అంటే మీ లైఫ్ స్టైల్ గురించి ఎవరైనా ఒక మూవీ చేశారనుకో, దానికి ఏం పేరు ఇద్దాం అనుకుంటున్నారు? అబ్బో, లేదా పోనీ మీ రోల్ ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పోనీ నేనే ప్లే చేస్తా. మీరే చేస్తారా? వన్ థింగ్ యూ కాంట్ లీవ్ యువర్ హౌస్ వితౌట్ హ్యావింగ్ దట్ ఇన్ యువర్ పర్స్. ఈ మధ్య నా కళ్ళ చూడు, కళ్ళు కనిపించట్లేవు. ఓకే, సో మామూలుగా ఇప్పుడు ఫన్నీయెస్ట్ థింగ్ విత్ యువర్ హస్బెండ్ ఏది? వన్ ఫన్నీయెస్ట్ థింగ్. చెప్తా. అంటే దిస్ ఇస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ వి వర్ డేటింగ్. సో ఒక మూవీకి వెళ్దామని ఒక రోజు డిసైడ్ అయ్యాం. ఓకే, అయితే ఏ మూవీ అని వి వర్ లైక్ టాకింగ్ టు ఫ్రెండ్స్. అయితే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ బ్రదర్ సెడ్, వాట్ డిడ్ యూ డూ లాస్ట్ సమ్మర్ అని ఒక మూవీ వచ్చిందాక, చాలా ఫన్నీగా ఉంది, వెళ్ళండి అని. ఐ డోంట్ థింక్, నాకంత ఇంగ్లీష్ మూవీస్ అంత తెలియదు. సో వెళ్ళి మా ఆయనకి చెప్పాను, రవికి చెప్పాను రాదర్, అప్పుడు మా ఆయన కాదు కదా. సో ఇట్లా బాగుందంట సినిమా అంటే, సరే పోదాం, అంత ఆలోచించేదేముంది అని చెప్పి పోయినాం. సో తీరా వెళ్తే ఏంటనుకున్నాం, ఆ సినిమా ఇట్స్ ఎ మర్డర్ మిస్టరీ. ఓకే, సో ఎవ్రీ టైమ్ సంబడి కిల్ సమ్వన్, రవి వాజ్ లాఫింగ్. ఓ మై గుడ్నెస్. ఏం నవ్వుతున్నా అంటే, కామెడీ కదా అంటాడు. భయం వేసిందా? అంత సీన్ లేదు, బట్ హీస్ లైక్ వెరీ ఫనీ లైక్ దట్. No, I'm just kidding. Yeah, true. So definitely it's the funniest thing, obviously. Murder mystery కెళ్ళి చంపుతుంటే నవ్వడం అంటే ఓకే, వండర్ఫుల్. సో మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ మెసేజెస్. అండ్
రావడము అండ్ మా ఆడియన్స్ కి చాలా చాలా Cada historia es un ejemplo, cada lucha es un స్టార్ట్ amor. రికార్డ్ చేసావా Ustedes va mi canto, con respeto y con amor. ఆఫ్ చేయి ఒకసారి మాకు చెప్పు Enfrentan sombras, rompen కరెక్టే miedos, కానీ మరీ ఇంత se levantan sin dudar. Con cada sueño, con cada anhelo, siguen luchando sin descansar. Ellas son madres, son guerreras, son amigas y son paz. Con cada lágrima sincera.